మేడం గారిని సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. కొంచెం సైడ్ సార్, మనకి స్టేజ్ చిన్నగా ఉంది కాబట్టి దయచేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సేవలాల్ మహారాజ్ కి మేడం గారు మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, నా బంజారా సోదరులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నేను బాలనగర్, రాజాపూర్లో కూడా అక్కడ కూడా పాల్గొని ఇక్కడికి వచ్చిన. మరి మీ అందరు కూడా సేవలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులతో, వారి యొక్క గైడెన్స్లో, అంటే మార్గదర్శకంలో ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడానికి సంత్ సేవలాల్ మహారాజ్ గారి యొక్క ఆశీస్సులతో ఏ విధంగా అయితే మీరు ముందుకు వెళ్తున్నారో ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా పైకి అభివృద్ధిలోకి రావాలని, బంజారా సమాజం అంతా కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా ఆ మహనీయుని యొక్క ఒక్కరికి చెప్తున్నా, యూత్ ప్రతి ఒక్కరం వేరే విధంగా ఉన్నారు కానీ నాయకులు మాత్రం ఆటలు, పాటలు, చదువు ప్రతి ఒక్కరికి నాయకులకే సాధ్యమవుతుంది. ఇది మిగతా వారికి ఎందుకు సాధ్యమవుతలేదు? ఎలక్ట్రానిక్ మీడియాలకు నమస్కారాలు. నేను చిత్రపతి నాయక్, సద్గురు సేవలాల్ మహారాజ్ శోభయాత్ర కమిటీ జనరల్ సెక్రటరీ. ఈరోజు మా జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ దగ్గర సద్గురు సేవలాల్ మహారాజ్ శోభయాత్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ శోభయాత్ర తీసినాము. ఈ శోభయాత్రకి రాజకీయంగా మరియు కుల మతాలు అతీతంగా తీయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ శోభయాత్ర ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి మామ్నార్లో ఉన్న గిరిజన బంజారాలు అందరూ చాలా మంది పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో సద్గురు సేవలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని మెట్టుగడ్డలో ప్రతిష్ఠించాలి. మరియు మెట్టుగడ్డని సద్గురు సేవలాల్ మహారాజ్ జయంతిగా గత సంవత్సరం ఎమ్మెల్యే గారిని ఇది చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు లేదు కాబట్టి ఈసారి పకడ్బందీగా సద్గురు సేవలాల్ మహారాజ్ యొక్క విగ్రహం మెట్టుగడ్డ చౌరస్తా పెట్టాలి. మెట్టుగడ్డ చౌరస్తాని సద్గురు సేవలాల్ మహారాజ్ చౌరస్గా ప్రకటించాలి. లేని ఏడల ఎమ్మెల్యే గారిని వారి యొక్క క్యాంప్ ఆఫీస్ లో అందరికీ జై సేవలాల్. నేను రామ్ సంత్ సేవలాల్ మహారాజ్ 286 పురస్కరించుకొని ఈరోజు శోభయాత్ర ర్యాలీ గడియారం చౌరస్తా నుండి మొదలయ్యి అయ్యప్పగుట్ట వరకు కొనసాగుతుంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది అదేవిధంగా మనకు అడిషనల్ హాలిడేస్ కాకుండా అఫీషియల్
స్పెషల్ హాలిడేగా ఇలా తాత్కాలిక సెలవు దినంగా కాకుండా ఖచ్చితంగా ఆఫీషియల్ హాలిడేస్ ఇవ్వవలసిందిగా, అలాగే గోర్బోలిని 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఈ శోభయాత్ర ర్యాలీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందుకు చేశాం. ఏపగుట్ట వరకు శోభయాత్ర తీస్తున్నాము. ఈ శోభయాత్ర కోశాధికారి నేను గత 3 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాను. కావున ఈ శోభయాత్ర ఇంత విజయవంతం చేసిన ప్రజలందరికీ మరియు ఎమ్మెల్యేలకు, ఎంపీకి అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుతూ, మాకు సహకరించిన పోలీస్ మిత్రులకి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం నుంచైనా శివలాల్ జయంతిని అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని గవర్నమెంట్కి డిమాండ్ చేస్తూ ఈ శోభయాత్ర విజయవంతం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శివలాల్.